ఇట్లాంటివి తీసేయండి. సో ఇట్లా ఉండాలన్నమాట మొక్క. ఇట్లా ఇంత సైజు ఇంత పొడవు ఇట్లుంటే బాగుంటుంది. సో మీకు రండి ఇప్పుడు చూపిస్తా. హనీ ఉంది కదా, ఒక్క నిమిషం హనీ ఉంది కదా, బాగా అద్దేసుకొని ఇగో ఇలా సో చూడండి, ఇవంతా అయితే నీట్గా కట్ చేసేసినాము. సో ఇప్పుడు ఇది ఒక్కటి ఉంది, దీన్ని మనము పెట్టుకుందాం. ఇది కూడా వస్తుందేమో చూద్దాం, సరేనా? విత్తనాలు వేసి లైట్గా సో ఇవే ఆ విత్తనాలు వేస్తాను. జస్ట్ అట్లా ర్యాండమ్గా వేసేయడమే, వస్తాయి అవే. సో ఇప్పుడు దీనిపైన మట్టి వేస్తాను. మరీ ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా, వాటర్ పోసేకి ఇబ్బంది ఉండకూడదు. హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హార్వెస్టింగ్ కాదు, అట్లని ఎరువులు ఇచ్చేది కూడా కాదు. సో మన గార్డెన్లో ఇది ఉంది కదా శంకుపూల చెట్టు, అది ఇంకా ఎండిపోయిందనమాట. సో దానిలోని కాయలే కొన్ని తీసి పెట్టుకున్నాను విత్తనాలుగా. అవి ప్లస్ మన గులాబీ చెట్లలోనే కొమ్మలు కొన్ని కట్ చేసి వాటర్లో పెట్టుకున్నాను ఒక 2 days నుంచి. అవి కట్ చేసి దాంట్లోని హనీలలో ముంచి పెడతాను. చిగుర్లు వచ్చిన తర్వాత మొక్కలు పెరిగినాక నేను మళ్ళీ నాటుకుంటాను. నేను ఇట్లా అప్పుడే ఒకసారి చేసిన, చెట్టు బాగా వచ్చిండే కానీ పూలు వేయలేదంతే. నాకు పూల కన్నా చెట్టు ఉండడమే ఇష్టము. సో అందుకని 4 రకాలైతే తీసి పెట్టుకున్నాను. సో ఇంక ఇప్పుడు ఇవి ఇంకా శంకుపూలు చిన్న చిన్న కుంపట్లలో 4 పెట్టేద్దాము. ఇంతకుముందు ఒక్క చెట్టే ఉండింది, ఒక్క చెట్టుకే అన్ని పూలు వస్తే ఇప్పుడు 4 చెట్లు పెడతాను. అంటే వస్తాయి రాదో తెలియదు అనుక, సెకండరీ. సో పెడతాను అనమాట. సో ఇంకా రండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫస్ట్ అయితే శంకుపూల చెట్లు పెట్టేద్దాము. ఆ తర్వాత ఈ గులాబీ అంట్లు కూడా పెట్టుకుందాం. మామూలుగా మంచిగా తేనెలో పెట్టేసి పెడితే చిగుర్లు వస్తాయి. సో నేను మీకు చూపిస్తాను ఎట్లా పెంచాలో. యాక్చువల్లీ దీనిపైన ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ అయితే కవర్ చేస్తాను, బయట ఎండ ఎక్కువ అట్లా తగులుకోకుండా. మీకు తెలుసు ఇప్పుడు ఎండలు అప్పుడే ఇంకా స్టార్ట్ అయిపోయినాయి ఫిబ్రవరిలో. నేను సో ఇది అనమాట నాకు కావాల్సిన అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను, ఎక్విప్మెంట్ అంతాను. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాము, ఇప్పటికే లేట్ అయిపోయింది. సో రండి నేను చూపిస్తాను మీకు. ₹1 ఖర్చు లేకోకుండా ఇంట్లో మంచి బ్యూటిఫుల్ అయిన మొక్కలు, ఫ్లవర్సు ఎట్లా పెట్టుకోవాలో ₹1 ఖర్చు లేకుండా చూపిస్తాను. వచ్చేసేయండి. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ హనీ ఒక్కటే తప్ప ఖర్చు, ఇంక ఉండేటివన్నీ రీయూజ్డే. సో ఈ మొక్కలు ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, ఇడున్నాయి చూడండి, పెద్ద పెద్దగా అయినాయి గులాబీ చెట్లు. సో ఈ గులాబీ చెట్ల నుంచి తీసుకున్నాను. ఇంకా శంకుపూలు జస్ట్ ఒక్క కొమ్మ పెట్టడం వల్ల దాని నుంచి చాలా విత్తనాలు వచ్చినాయి. సో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి, ఎత్తిపెట్టినా నెక్స్ట్ టైంకి. అంటే మనం విత్తనాలు పెట్టిన తర్వాత అవి రావచ్చు రాకపోవచ్చు కదా, సో అందుకని అనమాట. సో ఇంకా రండి మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సోది ఎక్కువైంది, మళ్ళీ లాంగ్ అయితే చూడరు. అండ్ చెప్పడం మర్చిపోయినా, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి యూస్ఫుల్ గార్డెన్వి, ఫుడ్వి అన్నీ. ఒకసారి చూడండి, మీకు కూడా నచ్చుతాయి, సరేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, థ్యాంక్ యూ. సో రండి ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి, అవన్నీ పీక్కొని మనం నెక్స్ట్ టైం కోసం ఎండబెట్టుకుందాము. సో ఫస్ట్ అయితే ఆ పని చేద్దాం. ఇవి ఎండబెట్టుకుంటే నెక్స్ట్ టైంకి యూజ్ అవుతాయి. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి నా దగ్గర. సో చెట్టు పీకేసే ముందు ఇట్లా కాయల్ని సేకరించి పెట్టుకున్నారంటే మీరు నెక్స్ట్ టైం కొనాల్సిన అవసరం లేదు. సో చూసుకోండి. మీకు సరిగ్గా వినపడకపోవచ్చు నా మాటలు, అంటే ఈరోజు కొంచెం పని చేస్తున్నాను కదా. రోజైతే జస్ట్ హార్వెస్ట్ చేస్తా అంటే ఫోన్ దగ్గర పెట్టుకుంటా. అంటే మైక్స్ కొనాలంటే మీరు వీడియోస్ చూడాలా. వీడియోస్ చూస్తే ఫాస్ట్గా మానిటైజేషన్ అయ్యి మనం కూడా మైక్స్ అవి ఇవి బాగా కొనుక్కోవచ్చు, ఇంకా ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు. సో అట్లా. సో ఇట్లా కాయలన్నీ చూసుకొని ఇవి ఎండిపోయిన తర్వాత ఒక దగ్గర స్టోర్ చేసుకుంటే మనకి యూజ్ అవుతాయి అన్నమాట.
సో ఇంక ఇప్పుడైతే చెట్టు బీకేద్దాం. ఇంకెక్కడ ఉన్నాయేమో చెక్ చేసి కాయలు. సో ఇంకెక్కడ లేవు. సో ఇప్పుడైతే ఈ చెట్టుని పీకేసి మనం కొత్త విత్తనాలు వేసుకుందాము. అవి బాగా వచ్చిన తర్వాత కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడు ఈ మనం టేబుల్ రోజా వేసుకున్న కుంపట్లని యూజ్ చేస్తున్నాను. సో ఈ గలీజ్ అంతా తీసేసి కుంపట్లను రెడీ చేసి మీకు చూపిస్తాను, ఎందుకంటే ఊరికే వీడియో లెంత్ అయిపోతుంది. సో ఈ మట్టిని తీసేసి కొత్త మట్టిని యాడ్ చేసి విత్తనాలు వేసేటప్పుడు చూపిస్తాను. 1 2 3 ఇదిగో ఇదొకటి ఓల్డ్ది. ఈ 4 దానిలలో అయితే పెడతాను. సో ఇప్పుడు ఈ గలీజ్ అంతా, ఈ ట్రాష్ అంతా క్లీన్ చేసేసి మీకు నీట్గా మట్టిని రీప్లేస్ చేసి చూపిస్తాను, ఓకేనా? సో వెయిట్ చేయండి. సో చూడండి, మనం ఇప్పుడు శంకుపూలు 1 2 3 4 5 6 కుంపట్లలో అయితే పెట్టుకుంటున్నాము. ఇవి చెట్లు కొంటాం కదా, అవే. అంటే నేను మళ్ళీ స్పెషల్గా ఏం కొనలేదు. మీకు చెప్పినాను కదా, ₹1 లేకోకుండా చెట్లు పెంచుకోవడం చూపిస్తాను ఈరోజు అని. సో చూడండి హోల్స్ ఎంత బాగున్నాయో. ఇవి పడేయకోకుండా నాకు ఒక ఆవిడ కామెంట్ చేసింది నా యూట్యూబ్ ఛానల్ కింద, ఇవి వేస్ట్ అయిద్దండి, ఇవి రీయూజ్ చేసుకోండి అని. సో అందుకే రీయూజ్ చేసుకుంటానా. సో ఇప్పుడు వీటన్నిటిలోనూ మట్టి పెట్టేసి ఒకసారి చూడండి మట్టి ఎంత బాగుందో. సో మట్టి పెట్టేసి మనము విత్తనాలు అయితే వేసేసుకుందాం. విత్తనాలు చూడండి, ఇట్లా ఒక ఫోటో తీసుకుంటా. ఫోటో తీసేసుకున్నాను. సో విత్తనాలు పెడితే పెట్టేద్దాము. ఇంకోటి ఏం తెలుసా, ఒకసారి చూడండి మొక్క ఎంత హెల్దీ ఉందో. దీని వేర్లు చూడండి బాగున్నాయి. అందుకే ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడికి కట్ చేసేసి మళ్ళీ పెడదాం అనుకుంటున్నా. ఓల్డ్ మొక్కే కానీ బాగా వస్తుందని నమ్మకము. సో అందుకే దీన్ని పడేయడం ఇష్టం లేదు. సో దీని సంగతి లాస్ట్లో చూపిస్తా. సో ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా రండి మట్టి వేసేసుకుందాం. అన్నిట్లలోకి మట్టి వేసేసుకొని సో ప్రస్తుతానికి ఒక 2 దానిలలో చూపిస్తాను మీకు. ఊరికే అనవసరంగా లెంత్ వస్తుంది వీడియో. ఇంకా గులాబీ చెట్లు ఉన్నాయి కదా, లేకపోతే అవి రేపు గిన్ చేసి చూపిస్తా. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒకటే చేసి చూపిస్తా. కుదిరితే 2 ఒకే వీడియో. మరీ లెంత్ ఎక్కువైందనుకో మీకే చూడాలనిపించదు, అందుకే మరీ ఇంత నిండు చేయకూడదు. కొంతమంది ఏంటివో కలుపుతూ అంటారు, కానీ నేను అవన్నీ ఇంక కలపను. ఇంకా విత్తనాలు వేసి లైట్గా సో ఇవే ఆ విత్తనాలు వేస్తాను. జస్ట్ అట్లా ర్యాండమ్గా వేసేయడమే, వస్తాయి అవే. సో ఇప్పుడు దీనిపైన మట్టి వేస్తాను. మరీ ఎక్కువ వేసుకోకూడదు, లైట్గా. వాటర్ పోసేకి ఇబ్బంది ఉండకూడదు. అయిపోయింది కదా. సో ఇప్పుడు కొంచెం అట్లా అయిపోయింది. ఇట్లా అమ్మ మరి ఎక్కువ అవుతుందిలే. సో ఇట్లా అన్నీ నాకు కంట్లోకి మన్ను పడింది. అయ్యో రామచంద్ర సో ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం కదా, అన్నీ ఇట్లానే పక్కన పెట్టేసుకొని మొత్తం అన్నిట్లలోకి మన్ను పెట్టేసి విత్తనాలు వేసి మీకు చూపిస్తాను. వీడియో లెంత్ కాకోకుండా అట్లా ఈజీగా అయిపోయాడానికి, సరేనా? ఓకేనా? వెయిట్ చేయండి, చూపిస్తా. ఎందుకంటే ఒకసారి చూడండి, రైట్ సైడ్తో ఈ పని
లెఫ్ట్ సైడ్తో ఫోన్ పట్టుకుంటున్నాను, నాకు కష్టంగానే ఉంది. ఎవరు ఉండరు నాకు హెల్ప్ చేసేకి, ఓన్లీ నేనే. సో కాబట్టి ఇంకొకటి ఇదొక కుంపటి చూపించి మిగిలినటివి జస్ట్ పెట్టేస్తాను, మళ్ళీ మీకు చూపిస్తా పెట్టినా అని, సరేనా? ఇదిగో ఇట్లా ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చు. దీంట్లోకి ఇంకొక 2 వేస్తా. నా దగ్గర ఇంకా ఉన్నాయి, అప్పుడు ఫస్ట్లోనే కొన్ని ఎండిపోయిండే, అవి అట్లా దాపెట్టినా. ఎవరో ఒకరు కామెంట్ పెట్టినారు, మాకు కూడా ఇవ్వు విత్తనాలు అని. ఎందుకంటే ఇవి మల్టీ పెటల్స్ అంటారు చూడు, ఒక్క పెటల్ కాదు దీనికి, మల్టీ లేయర్స్ ఉంది. అందుకే ఎవరో అడిగినారు, సో వాళ్ళకి ఇద్దామని. ధర్మవరం అంట వాళ్ళది, మాది మా ఊరి దగ్గరే. సో ఇట్లా అన్నీ పెట్టేసుకొని, నేను ఒక్కటే పెట్టుకుంటే అందరికీ ఇవ్వాలి కదా అనేసి అట్లే అవి కొన్ని ఎత్తి పెట్టేసిన. ఓకే, సో ఫైనలీ ఇట్లా అన్నీ మొత్తం పెట్టేసి మీకు చూపిస్తాను, ఓకేనా? వెయిట్ చేయండి. సో ఈవినింగ్ అయిపోయింది, సో మన కుంపట్లు కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. సో మనం ఇంకా ఇప్పుడు 6-7 మొక్కల్లో పెంచుకున్నాం కాబట్టి ఇవన్నీ మంచిగా చెట్లు అయ్యి పూలు పోసేటప్పటికి ఒక మంచి హారం కట్టచ్చు శివుడికి. చూద్దాము ఎన్ని మొక్కలు వస్తాయో. సో ఇప్పుడైతే ఇవన్నిట్లలోనూ నేను నీట్గా పెట్టేసినాను. సో ఇంక ఇవి రోజు మనం వాటర్ వేసుకుందాము. అండ్ నేను చెప్పను కదా మీకు లాస్ట్లో చెప్తానని, సో ఇది కూడా పడేయను, బాగుంది, వేరే కుంపట్లో నాటుకుంటాను. సో జస్ట్ ఈ కొమ్మలు ఒకటి కట్ చేసి మీకు అది కూడా చూపిస్తాను, ఓకేనా? సో చూడండి, ఇవంతా అయితే నీట్గా కట్ చేసేసినాము. సో ఇప్పుడు ఇది ఒక్కటి ఉంది, దీన్ని మనము పెట్టుకుందాం. ఇది కూడా వస్తుందేమో చూద్దాం, సరేనా? సో దీన్ని కూడా నాటుకుందాం పడేయకోకుండా. ఎందుకు పడేయాలా, వస్తే వస్తుంది, లేకపోతే పడేద్దాం, సరేనా? సో మరి ఇంక ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసి ఈ మొక్కలన్నీ ఎత్తి పెట్టుకుందాము. సో ఇది గైస్ మన శంకు పూలు నాటుకోవడము, అంటే ₹1 ఖర్చు లేకోకుండా ఇంట్లోనే విత్తనాలతో. సో శంకు పూలన్నీ మొలకొచ్చి మంచిగా చెట్లు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఒక వీడియో చూసి చూపిస్తాను, ఓకేనా? ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో, ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గులాబీలు అంటావా, అది ఈ వీడియోలోనే చూపిద్దామా వద్దని ఆలోచిస్తాను. సో సర్లే చూపిస్తాను, ఏం పెద్ద ప్రాసెస్ లేదు. శంకు పూలను ఎట్లా నాటుకోవాలో చూపించినాను ఫ్రీగా, డబ్బులు లేకుండా. ఇప్పుడు మనం గులాబీ కొమ్మలతో మొక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. చాలా సింపుల్. సో కింద అడుగున ఉంటాయి కదా, అట్లాంటివి కొన్ని గులాబీ మొక్కలు తీసుకోండి. కొంచెమన్నా మందంగా ఉండాలన్నమాట కొమ్మ. ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. ఇదిగో ఇలా ఉండాలా, ఇలా ఉంటే బాగా వస్తాయి అన్నమాట మొక్కలు. సో ఇవి ఇట్లే పెట్టేకోకుండా మనమైతే ఇప్పుడు కొంచెం తేనె వేసుకుందాము. నేనైతే ఈ హనీ వాడతానా, బురదంతా అవుతుంది, డబ్బాకి తిడతారు ఇంట్లో. సో ఈ హనీతో గులాబీ చెట్లను చూపిస్తాను నాటుకోవడం ఎట్లా. రండి, వచ్చేసేయండి, ఈజీగా సింపుల్గా, డబ్బులు ఖర్చు లేకోకుండా. సో ఫస్ట్ అయితే మనకు కావాల్సినంత పొడవు కట్ చేసేసుకోవాలా. కొంచెం ముళ్ళలు ఉన్నాయి, నేనైతే మా గులాబీ చెట్లే తీసుకున్నాను. నేనైతే ఇంత పొడవు కొంచెం ఈ సైజు తీసుకున్నాను. ఇది చూసినారా, ఈ సైజు ఇట్లనే కట్ చేసుకోండి, బాగుంటుంది. కింద కూడా కట్ చేసుకోవాలా. లేట్ అయిపోయింది బట్ చూపిస్తున్నాను, ఇట్లనే చేసుకోండి. ఇందో ఇట్లాంటివి తీసేయండి. సో ఇట్లుండాలన్నమాట మొక్క. ఇట్లా ఇంత సైజు, ఇంత పొడవు, ఇట్లుంటే బాగుంటుంది. సో మీకు రండి ఇప్పుడు చూపిస్తా.
హనీ ఉంది కదా, ఒక్క నిమిషం హనీ ఉంది కదా, బాగా అద్దేసుకొని ఇగో ఇలా కొంచెం ఎక్కువే, డెఫినెట్గా వస్తాయి. నేను ఇదేం ఫస్ట్ టైం కాదు, ఆల్రెడీ చూసినాను ఇట్లా. సో ఇలా హనీ అద్దుకొని ఇట్లా అన్నీ ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం పైన మట్టి వేసుకుందాము. సో ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఇంకొక కొమ్మ. ఇదో ఇలా ఇలా కట్ చేసుకొని మళ్ళీ హనీలో ఇలా మొత్తం పెట్టేసుకోవాలన్నమాట. ఒకసారి చూడండి, ఇలా ఉంటే రావు మొక్కలు. ఇదో ఇలా ఉంటే రావు, నీట్గా కట్ చేసుకోవాలి. ఈ 2 కుంపట్లలోనూ పెట్టేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఊరికి వీడియో లెంత్ అయిపోతుంది, ఓకేనా? సో మనం గులాబీవి మొత్తం తేనె అద్దిచ్చేసి పెట్టేసామన్నమాట. సో చూడండి, తేనె కూడా అంతా అయిపోయింది. సో ఇప్పుడు మనం కావాల్సినంత మట్టి వేసేసుకోవాలి. ఇలా నీట్గా మనకి ఎంత కావాలో అంత. మళ్ళీ మనం వాటర్ కూడా పోసుకోవాలి కాబట్టి చూసుకొని మట్టి వేసేసుకోవాలా. ఇప్పుడు సో అబ్బా ముళ్ళలు ఉన్నాయి. సో చూసినారా, ఇలా మట్టి వేసుకున్న తర్వాత మీకు చూపిస్తానుండండి. ఇప్పుడు ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ని కట్టానమాట. ఇట్లా కట్టినాక చూపిస్తాను, ఓకేనా? సో మనం మట్టి మొత్తం వేసేసినాము ఈ గులాబీ మొక్కలకి. సో ఇప్పుడు ఈ కవర్లతో నీట్గా కవర్ చేసేద్దాం, అంటే కొంచెం టెంపరేచర్ తగ్గించడానికి. సో అందుకన్నా ఫస్ట్ లైట్గా ఇప్పుడే ఇవి పోసేసి చూడండి, మీరు ఎంత మంచిగా 4 మొక్కలు తయారవుతాయి, వేర్లు కూడా వస్తాయి. ఆ తర్వాత దీనిలో మనము పెద్ద కుంపట్లలోకి నాటుకుందాం. ఇప్పటికే చాలా లేట్ నైట్ కాదులే, 7 అవుతుంది. అందుకే ఫాస్ట్గా చేసేస్తాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చూడండి, మీకు నచ్చుతాయి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ కవర్తో అయితే కవర్ చేసేద్దాము. ఒక్క నిమిషం చేస్తాను. సో గైస్, అయిపోయిందనమాట మన పని. సో ఇంక ఇప్పుడు మంచిగా కింద వేర్లు వచ్చిన తర్వాత మనం ఇంకా వేరే పెద్ద కుంపట్లలోకి నాటుకోవడం అనమాట. సో ఇట్లా కవర్స్తో అయితే కప్పు పెట్టేసినాను. సో లోపల చూడండి ఒకసారి, చిగురు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇంకో వీడియో చేసి. సో ఇలా కవర్ చేయడం వల్ల మనం టెంపరేచర్ని కొంచెం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతామన్నమాట. సో నేను ఇట్లా కవర్ చేసుకున్నాను. మీ దగ్గర ఏమన్నా కొంచెం ఇట్లా నర్సరీలో ఉంటుంది చూడండి, అట్లాంటి నెట్ ఉంటే కవర్ చేసుకోండి. నా దగ్గర అది లేక నేను ఇలాంటి కవర్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది గైస్ మీకు ఒకసారి చూపిస్తానండి. లాస్ట్ టైం ఇదో చూడండి, ఇలా మంచిగా తేనె నద్ది మొక్కల లోపల పెట్టేసి కవర్తో ఇట్లా చేసేసి
2 డేస్కి ఒకసారి వాటర్ వేస్తే మంచిగా వేర్లు వస్తాయి. సో మనకు గులాబీ చెట్లు అయితే వచ్చేస్తాయి డబ్బులు లేకోకుండా. సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటారా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. గార్డెనింగ్ సంబంధించినవి. నేనేమో పెద్ద గార్డెన్ కాదు, జస్ట్ చిన్న గార్డెన్ని చిన్న చిన్న టిప్స్ ఇస్తాను అనమాట. సో అలా ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా అంతే, లేట్ నైట్ అయిపోయింది. ఇదంతా క్లీన్ చేసుకునే లోపు నాకు దేవుడు కనిపిస్తాడు. ఇంకా మా మమ్మీ గట్టిగా అరుస్తుంది. సో ఫస్ట్ నేను దీన్ని క్లీన్ చేసేసుకొని మంచిగా మొక్కలు మంచిగా పెరిగిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.